నో అని చెప్పి మావయ్యని బాధపెట్టలేను. మావయ్య నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటాడో గుర్తుకు వచ్చింది. ఏ ఆడపిల్లకైనా అలాంటి భర్త దొరకడం అదృష్టమే. చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. మావయ్య అడిగిన దానికి ఒప్పుకోవాలి అని నిర్ణయించుకున్నాను. వెంటనే మావయ్య రూంలోకి వెళ్ళాను. మావయ్య తన బెడ్ మీద కూర్చొని బాధగా ఏదో ఆలోచిస్తున్నాడు. మావయ్య అని పిలిచాను నేను. జాను, నన్ను క్షమించురా. నా మనసులోని మాట చెప్పి నిన్ను బాధపెట్టినట్టున్నాను. నిన్ను అడిగే ముందు నేను ఒక్క క్షణం ఆలోచించి ఉండాల్సింది. నీకు ఇష్టం లేకపోతే నిర్మొహమాటంగా చెప్పేయ్. నాకు నిన్ను పెళ్లి చేసుకునే అదృష్టం లేదు అని సరిపెట్టుకుంటాను. నీ నిర్ణయం ఏదైనా దానిని నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. అంతేకాని నీకు ఇష్టం లేకపోయినా కేవలం నేను అడిగాను అన్న మొహమాటంతోనో లేక మరే కారణంతోనో నన్ని నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నీకు లేదు. నీ నిర్ణయం ఏదైనా ధైర్యంగా నాతో చెప్పు. నేను నిన్ను అర్థం చేసుకుంటాను జాను. మావయ్య, ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు. అమ్మా నాన్న చనిపోయిన తర్వాత నన్ను నువ్వు ఎలా చూసుకున్నావో నాకు తెలుసు. నీలాంటి మంచివాడు భర్తగా దొరకడం ఏ ఆడపిల్లకైనా అదృష్టం. ఏ మావయ్య, మరి ఆ అదృష్టం నాకు దక్కుతుంది అన్నప్పుడు నేను కాదు అని ఎలా అంటాను? నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు మనస్ఫూర్తిగా ఇష్టమే మావయ్య. కానీ నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి జాను అది? నేను లైఫ్‌లో సెటిల్ అయిన తర్వాత మనం పెళ్లి చేసుకుందాం మావయ్య. మావయ్య నా వైపు ఆశ్చర్యంగా చూశాడు. మన పెళ్ళికి నువ్వు సెటిల్ అవ్వడానికి సంబంధం ఏంటి జాను అని అడిగాడు మావయ్య. సంబంధం ఉంది మావయ్య. ఈ సొసైటీలో నీకంటూ ఒక మంచి పేరు, స్టేటస్ ఉంది. నువ్వు కోరుకుంటే ఎన్నో గొప్ప గొప్ప సంబంధాలు నీకు వస్తాయి. కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే అందరూ నువ్వు డబ్బు, ఆస్తి గురించి ఆలోచించకుండా నీ మేనకోడలిని పెళ్లి చేసుకున్నావు అని నీ గురించి గొప్పగానే అనుకుంటారు. కానీ నేను మాత్రం నీ ఆస్తి, స్టేటస్ చూసి నిన్ను పెళ్లి చేసుకున్నాను అని నా గురించి తప్పుగా అనుకుంటారు. నా గురించి అందరూ అలా అనుకోవడం నీకు ఇష్టమా మావయ్య? ఈ సొసైటీ కోసం మన పెళ్లిని పోస్ట్‌పోన్ చేస్తా అంటున్నావా? ఎప్పటి నుంచి నువ్వు ఈ సొసైటీ మాటలు పట్టించుకోవడం మొదలుపెట్టావు అన్నాడు మావయ్య. లేదు మావయ్య, ఇది కేవలం సొసైటీ కోసం మాత్రమే కాదు. నా పర్సనల్ ఒపీనియన్ కూడా అదే. నీతో సరిసమానమైన స్థాయిలో నేను ఉండాలి. అప్పుడే నేను నిన్ను పెళ్లి చేసుకోగలుగుతాను. నీ నిర్ణయాన్ని నేను ఎప్పుడూ కాదనను. నీకు ఇష్టం లేని పని ఏదీ నేను చేయను. నువ్వు కోరుకున్నట్లుగానే నువ్వు కెరియర్‌లో సెటిల్ అయిన తర్వాతే మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు మావయ్య. థ్యాంక్ యూ మావయ్య అని వెళ్ళి మావయ్యని హగ్ చేసుకున్నాను. మావయ్య నా నడుము మీద చెయ్యి వేసి కొంటెగా నా కళ్ళల్లోకి చూస్తున్నాడు. నేను సిగ్గుతో కనురెప్పలు దించాను. మెల్లిగా నా బుగ్గ మీద ముద్దు పెట్టాడు మావయ్య. మొదటిసారి తన స్పర్శ నాకు కొత్తగా అనిపించింది. నాలో తెలియని ఏవో కొత్త ఫీలింగ్స్ కలుగుతున్నాయి. జాను ఈ రోజుతో నా బ్యాచిలర్ లైఫ్‌కి స్వస్తి పలకాలి అనుకుంటున్నాను. నువ్వు ఏమంటావ్ అని అడిగాడు మావయ్య. తను ఏమంటున్నాడో నాకర్థం అయింది. కానీ దానికి నేను సిద్ధంగా లేను. ఆ విషయం మామయ్యకి చెప్పి తనని బాధ పెట్టలేను. నా ఏ కారణము చేత బాధపడినా అది నాకు నచ్చదు. నా వలన బాధపడితే అది నేను అస్సలు సహించలేను. కాబట్టి మామయ్య చెప్పిన దానికి సరే నీ ఇష్టం మామయ్య అని మెల్లిగా సమాధానం ఇచ్చాను. తను ఆ మాట విని చాలా సంతోషించాడు. ఒక్కసారిగా నా వీపు మీద చెయ్యి వేసి నన్ను తన దగ్గరికి లాక్కున్నాడు. ఒకరి ఊపిరి ఒకరికి తగిలేంత దగ్గరగా ఉన్నాము. మావయ్య నా మెడ మీద ముద్దు పెట్టాడు. నేను తమకంతో నా క్రింది పెదవిని బైట్ చేస్తున్నాను. నా భుజం మీద చిన్నగా కొరుకుతూ తన పంటిగాటు పెట్టాడు. మావయ్య, నేను
నేను తమకంతో మెల్లగా మావయ్య అన్నాను. నా క్రింది పెదవిని తన పంటితో కొరికాడు మావయ్య. నేను నా చేతులను తన కురులలోనికి పోనిచ్చాను. తను నా నడుము మీద ఉన్న తన పట్టు గాఢత పెంచుతూ తన ముద్దుని కొనసాగిస్తున్నాడు మావయ్య. ఒకరి అధరామృతాన్ని ఒకరం పంచుకుంటూ గాఢంగా ముద్దు పెట్టుకుంటున్నామిద్దరం. ఊపిరి ఆడడం కష్టమైన తర్వాత ఒకరి నుంచి ఒకరం దూరం జరిగాము. మావయ్య నా దగ్గరకు వచ్చి సుతారంగా నా మెడను తన వేలితో మీటాడు. తర్వాత మెల్లగా నా డ్రెస్ తీసేశాడు. నేను సిగ్గుతో కళ్ళు మూసుకున్నాను. మామయ్య మాత్రం తన కాళ్లతోనే నా అందాలను ఆరగిస్తున్నాడు. నా ఎదపై సుతారంగా తన వేలితో మీటాడు. నేను తమకంతో నా క్రింది పెదవిని బైట్ చేశాను. నా ఎద మీద ముద్దులు పెడుతూ నన్ను పూర్తిగా వేరే లోకానికి తీసుకుని వెళుతున్నాడు. నన్ను బెడ్ మీద పడుకోబెట్టి తను కూడా తన బట్టలు తీసేసి వచ్చి నన్ను ఆక్రమించాడు. నుదిటి నుంచి కాలి బొటన వేలు వరకు ఒకే ఒక్క భాగం వదలకుండా ఒళ్ళంతా ముద్దులతో కొన్ని చోట్ల తన పంటి ఘాట్లతో నింపేశాడు. చిరుతపులి తన వేగాన్ని పెంచుతూ నాకు నొప్పిని హాయిని ఒకేసారి ఇస్తున్నాడు. ఆ అనుభూతి వర్ణనాతీతం. కొంతసేపటికి ఆపి నా పక్కన పడుకొని కొంత సమయం గడిచిన తర్వాత మళ్ళీ నన్ను ఆక్రమించాడు. అలా అలసిపోయినంత వరకు రాత్రి ఇద్దరం ప్రణయ యుద్ధం చేశాము. అలసిపోయిన తర్వాత ఒకరిని ఒకరం హత్తుకుంటూ నిద్రపోయాము. నా జీవితంలో ఇలాంటి రోజు ఇంత త్వరగా వస్తుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ వచ్చింది. ఈ అనుభవం కూడా నాకు చాలా బాగా నచ్చింది. మరుసటి రోజు ఉదయం నాకన్నా ముందే మామయ్య నిద్ర లేచాడు. నా నుదిటి మీద ముద్దు పెట్టి బెడ్ పై నుంచి లేచి తన బట్టలు వేసుకొని ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్ళిపోయాడు. ఒక గంట తర్వాత తనే నా రూమ్కి బెడ్ కాఫీ తీసుకొని వచ్చాడు. రాత్రి జరిగిన దానివల్ల అలసటతో నేను ఇంకా నిద్రపోతూనే ఉన్నాను. మామయ్య, జాను 8 అవుతుంది, లేచి కాఫీ తాగు అని నన్ను నిద్ర లేపాడు. మామయ్య, నాకు బాడీ పెయిన్గా ఉంది అని చెప్పాను నేను. మామయ్య నవ్వి, ఫస్ట్ టైం కదా జాను, అలానే ఉంటుంది, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందిలే అన్నాడు. అవునా? ఏదో నాకు మాత్రమే ఫస్ట్ టైం అన్నట్టు చెబుతున్నావు. ఏం నీకు ఫస్ట్ టైం కాదా అని అడిగాను నేను. అమ్మో, నా జాను పొసెసివ్ అయిపోతుంది అని నవ్వాడు మామయ్య. నీకు ఒక విషయం చెప్పనా? ఇది నాకు ఫస్ట్ టైం కాదు, బహుశా 10 టైం అనుకుంటా అని అన్నాడు మామయ్య. ఆ మాట వినగానే నా కళ్ళలో నుంచి ఒక్కసారిగా నీళ్లు వచ్చేశాయి. అయ్యో జాను, నేనేదో నిన్ను ఆట పట్టిద్దామని అలా చెప్పాన్రా. సారీ జాను, నన్ను క్షమించరా. ఈ అభిరామ్ మనసు మాత్రమే కాదు, శరీరం కూడా నీకే సొంతం. దాని మీద నీకు తప్ప ఇంకెవరికీ హక్కు ఉండదు. నా మనసు నీది, నా శరీరం నీది, నేను నీవాడిని జాను. ఆ మాటలు వినగానే ఆనందంగా మావయ్యని హగ్ చేసుకున్నాను. నేను సరే అంటూ కాఫీ తాగాను. విన్నారు కదండి, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.